స్థానిక వెంకటేశ్వర్ నగర్లో 15వ ఆర్థిక సంఘం నిధులు 2,90,60,000 వ్యయంతో నూతనంగా నిర్మించిన 1000 కిలోలీటర్ల సామర్థ్యం కలిగిన ఓవర్ హెడ్ ట్యాంకును రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. స్థానిక 9వ డివిజన్లోని వెంకటేశ్వర నగర్ దాని పరిసర ప్రాంతాలకు ఏళ్ల తరబడి ఉన్న నీటి సమస్యను శాశ్వత పరిష్కారం చూపించామని ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఇప్పటి వరకు వెంకటేశ్వర నగర్, బర్మా కాలనీ ప్రాంతాల ప్రజలు తీవ్రమైన త్రాగునీటి సమస్యలను ఎదుర్కొన్నారని తెలిపారు. దూర ప్రాంతాల నుంచి నీటి సరఫరా జరగటం వల్ల ప్రెషర్ తగ్గి రోజుకు ఒక్కసారే నీరు అందుతోందని చెప్పారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారకంగా ఈ కొత్త ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేపట్టామని, ఇకపై రోజుకు 2 పూటలతో పాటు ప్రతిసారి సుమారు గంట పాటు నీటి సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ ట్యాంక్ ప్రారంభంతో ప్రస్తుతం 1, 2, 10, 11 వార్డుల మధ్య ఉన్న నీటి సరఫరా ప్రెజర్ పెరుగుతుందని చెప్పారు. మాజీ కార్పొరేటర్ కోసూరి చండీప్రియ, నగరపాలక సంస్థ ఎస్సీ రీటా అధికారులు పాల్గొన్నారు. మేడం గారు ముందుకు రండి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి నాయకత్వం, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి నాయకత్వం. జై ఆదిరెడ్డి. ముందు పెట్టుకోండి. ఓకే, ఆవిడ కూడా ఇచ్చిన మేడం నీళ్ళు ఇచ్చిన ఆవిడగా ఆవిడ పట్టుకోవచ్చు. వార్డులో వెంకటేశ్వర నగర్ ఏదైతే 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా నిర్మించుకోబడిన ఓవర్ హెడ్ ట్యాంక్ 1000 KL అంటే సుమారు 10 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన ఓవర్ హెడ్ ట్యాంక్ని ఈ రోజున అధికారికంగా ప్రారంభించుకోవడం జరిగింది. ఇప్పటి వరకు ఈ ప్రాంతం ఏదైతే ఉందో వెంకటేశ్వర నగర్ కానీ, బర్మా కాలనీ కానీ నీటి కోసం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారికి నీరు ఎక్కడి నుంచి వచ్చేది? గెయిల్ ఆఫీస్ దగ్గర ఒకటి, బత్తన్ నగర్ ఒకటి, ఇంకోటి ఆర్టీసీ కాలనీ దగ్గర ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్స్ నుంచి ఇక్కడికి నీరు వచ్చేది. దూరం ప్రాంతం పెరగడం వల్ల నీరు ఇక్కడికి సరఫరా అయ్యే సమయానికి ప్రెషర్ తగ్గడం, రోజుకు ఒక పూటే రావడం, ఆ పూట కూడా అంతంతగా రావడం జరిగింది. దాన్ని పరిష్కరించడానికి అనేక విధాలుగా ప్రెషర్ పెంచడానికి ప్రయత్నాలు చేశాం, అనేక కార్యక్రమాలు చేశాం, కానీ శాశ్వత పరిష్కారం చూపించలేకపోయాం. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది, అధికారికంగా చెప్తా ఉన్నాం. వెంకటేశ్వర నగర్ కానీ, లేకపోతే బర్మా కాలనీ కానీ, లేకపోతే దీని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నిటికీ కూడా ఏ విధమైన ఇబ్బంది కలగకుండా రోజుకి 2 పూట్ల సుమారు 1 గంట సేపు పూటకి వచ్చే విధంగా కూటమి ప్రభుత్వం వారికి శాశ్వత పరిష్కారం చూపించిందని చెప్తా ఉన్నాం.